ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 15వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే తెలుసుకుందామండి. అంటే నేను గమనించిన దాంట్లో మీ ఇంట్లో కానీ ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సస్పెన్స్గా నిలబడబోతుందని చెప్పాలండి. అది కూడా మీ ఇంట్లోనే జరగడం ఒక ఆశ్చర్యకాత్మకం. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక కూడా ఉంది మిత్రమా. ఈ రాత్రి మీ ఇంట్లో జరిగేటువంటి ఒక చిన్న సంఘటన మీ యొక్క మనసులో లోతులను పరీక్షించేటువంటి ఒక పరిస్థితిగా తీసుకురావచ్చు. ఇది బయటకైతే కాదండి, మీ దగ్గరగా ఉండి ఒక వ్యక్తి వల్ల కూడా ఇది జరుగుతుందని నాకైతే కనిపిస్తుంది. మరి మీరు ఆ యొక్క వ్యక్తిని ఇప్పటి వరకు నమ్మి ఉండవచ్చు, మరి ఇంతకీ ఆ వ్యక్తి యొక్క మాటలను గౌరవించి ఉండవచ్చు. కానీ ఈ రాత్రి ఆ యొక్క పరిస్థితులు ఒక మార్గానికి అయితే మిమ్మల్ని నిలబెట్టబోతుందండి. మీరైతే నిజంగా వారు మీ వాళ్ళ కాదా తెలుసుకునే విధంగా కూడా ఒక పరీక్ష కూడా మీకు ఉంటుంది మిత్రమా. ఈ యొక్క సంఘటన ఎందుకు జరుగుతుంది, దానికి కారణం దేనికి, ఏ విధంగా మీరు ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్యకైనా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే విత్ ఇన్ 24 అవర్స్లో మన యొక్క గురువారు అయితే మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. మీ యొక్క ముఖ కవళికలు, చెయ్యి, ఫోటో, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సక్సెస్కు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీకు అయితే తెలియపరుస్తారండి. నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మన యొక్క గురువుగారిచే చాలా మంది లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా ఈ రోజు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈ యొక్క రాశి వారికి అంటే ఒక పెద్ద ట్విస్ట్ లాగా నిలబడుతుంది అన్నమాట. ఇది మీ ఇంట్లో మొదలవుతుందండి. అది ఎవరి వల్ల వస్తుందో కూడా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ పక్కన ఉండేటువంటి వారిని అసలు నమ్మకూడదండి. సో ఆశ్చర్యపోకమైతే తప్పదండి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రధానంగా ఉండబోయేటువంటి మరికొన్ని ప్రధానమైనటువంటి టెస్ట్ ఏమిటి అంటే కూడా నేను ఇప్పుడు మీకైతే చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు చూసేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. ఎన్ని పనులున్నా కానీ ఒక్క 10 నిమిషాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా ఆలకించండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే మీకు జీవితం అనేది ఏ విధంగా మారుతుంది, విధి మనకు ఏ విధంగా చెప్తుంది పూర్తిగా అయితే మీకు అర్థమవుతుంది. ఇక వీరికి ఉండేటువంటి జ్ఞానము, ఆలోచనలు కొత్త కొత్త మార్గాలకు ప్రతిదీ అని చెప్పుకోవాలండి. ఏదైనా సరే ఎవరికి రానటువంటి ఆలోచనలు అయితే వీరికి వస్తూ ఉంటాయి. సాహసాలు చేయాలన్న వీరే, సాహసాలు తలపెట్టాలన్న వీరే, ఏదైనా కానీ ఒక పనిలో ముందుకు వెళ్తున్నారు, వీరే స్వతంత్రంగా జీవిస్తున్నారన్నా కూడా వీరికి మరి ఏదైనా కానీ ఉందంటే వీరికి స్వతంత్రం అంటే చాలా అంటే ఇష్టం అండి. ఎవరో ఒకరు అజమాయిషీ చేస్తే వీరు పడి ఉండాలని చేస్తే వీరు అస్సలు పట్టించుకోరన్నమాట. వీరికి అది అంటే అసలు నచ్చదండి. సో అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారనే వీరు చెప్పుకోవాలన్నమాట. మరి కొన్నిసార్లు చెప్పాలి అంటే తమ యొక్క హృదయాన్ని మౌనంగా దాచి చూస్తూ ఉంటారండి. అయితే వీరు మనసులో ఏంటంటే బయటికి చెప్పడం అసలు వీరికి సాధ్యం కాదు. వీరు అసలు అందరినీ కూడా సులభంగా తీసుకోరండి. వీరు అందరి యొక్క బలహీనతలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరిని కూడా అర్థం చేసుకోవాలి, ఎవరిని అర్థం చేసుకోకూడదు, ఏం చేయాలి అనేది కూడా వీరికి అసలు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కూడా వీరు ఉంటారన్నమాట. ప్రతిదీ కూడా ఎదుటి వారిపైనే ఆధారపడి ఉంటామనేసి వీరు అసలు అనుకోవద్దండి. కొన్నిసార్లు మనకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనకు కొన్నిసార్లు అనుకూలతలను వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఏమో ప్రతికూలతలు ఇవ్వమని కూడా ఉంటూ ఉంటారు కదండి. వీరి యొక్క జీవితంలో వివిధ విధంగా మారుతూ ఉంటుందన్నమాట. వీరి యొక్క పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉంటాయి. అయితే ముందు చూపు అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలండి. మరి ముందు చూపు ఉన్నప్పుడే కొన్ని అంటే మీలో ఉండేటువంటి శక్తి అనేది, టాలెంట్, ఐడియా, ఆలోచనలు ఇటువంటివి అన్నీ కూడా మీకు బయటపడుతూనే ఉంటాయన్నమాట. మరి అలాంటి యొక్క పరిస్థితులు ఈ రోజున మీకు రాత్రి ఇటువంటివి అన్నీ కూడా ఒక్కసారిగా మలుపు తిప్పబోతుందండి. ఇది జ్యోతిష్య పరంగా చూస్తే ఒక ముఖ్యమైనటువంటిది. అంటే ఎప్పటికప్పుడు కూడా అనుకూలమైనటువంటి
మార్గాల కంటే కూడా చెడు మార్గాలను ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఈ రోజున గత కొంతకాలంగా వీరి యొక్క మనసులో చాలా మార్పులు అనేవి కోరుకుంటూ ఉంటున్నారండి. మీరు ముందుగానే చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వారు, కానీ ఇప్పుడు కొద్దిగా ఒత్తిడి అయితే ఎక్కువైంది. బాధ్యతలు పెరగడం వల్ల కూడా మనసులో టెన్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటున్నాయి. ఇది బయటకు కనిపించకపోయినా లోపల మీలో మీరు ఎంతో ఆలోచిస్తున్నారో అర్థమవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో ఏం జరుగుతున్నది మాత్రం ప్రధానంగా చూస్తే ఈ రోజున రాత్రి సమయం, సాయంత్రం సమయం లోపలే మనకైతే ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరగడం, ఇదొక అవకాశంగా కుటుంబ సభ్యులు అందరూ లేదంటే సభ్యురాళ్ళు, ఆ యొక్క సభ్యుడు మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి దాచుకున్నటువంటి ఒక విషయం అయితే చెప్తాడండి. బయట పడకముందే చెప్పాలి. మొదటిగా మీరు అసలు నమ్మలేరు, కానీ వాళ్ళ యొక్క మాటల వెనుక సత్యము, ఆ యొక్క మాటలు వెనుక ఆలోచనలు ఈరోజు రాత్రి అయితే మీకు జరిగేటువంటి ఒక పరిణామానికి, ఒక కొత్త ప్రారంభానికి కూడా ఒక కొత్త మార్గం అనేది కూడా చూపబోతుందని కూడా చెప్పుకోవాలి. ఆ యొక్క మార్గం యొక్క సత్యము వినగానే మీ యొక్క క్షణంలో ఒక్కొక్కసారి వాస్తవం చెప్పాలి అంటే గుండెల్లో మానసికంగా కూడా కొట్టుకునేటువంటి, అంటే అది ఆ యొక్క సమయంలో మీకు ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటి అంటేనండి, మరి మీ యొక్క భావోద్వేగాలు కానీ లేదంటే మీకు కుటుంబానికి సంబంధించినటువంటివి కానీ, ఇది ఆ యొక్క వ్యక్తి గురించే కానీ మీరు కూడా అసలు ఊహించలేరన్నమాట. ఎందుకంటే ప్రధానంగా చాలామంది అనుకుంటూ ఉంటారండి, మన యొక్క కుటుంబంలో మనకు చెప్పకుండా ఏం జరగదు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి గురించి మీరు ఎంతగానో దగ్గరగా ఉన్నటువంటి వారే, లేదంటే స్త్రీ అయినా కూడా ఉండవచ్చు, కానీ మీరు ఏదో ఒక విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వ్యక్తి రాత్రి మీ ముందుకు నిలబడతారు. వాళ్ళు మీ ముందుకు వచ్చేసి ఆ రాత్రి నిజము అనేది చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారండి. అదే ఆ నిజమే ఒక పెద్ద ట్విస్ట్గా ఉంటుంది. అది మీ యొక్క హృదయాన్ని విముక్తిగా కలిగించేస్తుంది అనమాట. అంటే విముక్తి అంటే విరక్తి, మీ మనసులో ఉండేటువంటి కలతాలను అన్నింటినీ కూడా తొలగించేస్తుంది అనమాట. కొందరికి స్నేహము లేదంటే ప్రేమానురాగాల్లో కూడా ఉంటుందన్నమాట. అంటే మరికొందరికేమో కుటుంబంలోని బంధము, వారి యొక్క బంధాలు విడిపోవడానికి కానీ లేదంటే కలవడానికి కూడా ఉండవచ్చు అనమాట. ఆ యొక్క ప్రభావం అనేది కూడా, ఆ యొక్క మాటలు అనేవి కూడా కొంతమందిలో ఆ వ్యక్తి వల్లే మీ యొక్క జీవితంలో వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క జీవితాన్ని ఆలోచించేటటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా తీసుకురాబోతున్నారని కూడా చెప్పాలండి. అతను లేదంటే ఆమె మీ యొక్క జీవిత భాగస్వామి అయి ఉండవచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఒక పాత మిత్రుడు లేదంటే పాత మిత్రులను కూడా అయి ఉండవచ్చు. మరి ఈ రోజున రాత్రి మీ ఇంటికి రావడమే కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ చేయడమో కానీ చేసి సంభాషిస్తూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తి చెప్పబోయేటువంటి సత్యం వింటే మీరు మీ యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. ప్రధానంగా చెప్పాలి అంటే ఆ వ్యక్తి చెప్పేటువంటి ఆ యొక్క మాటలు క్రితంలో మీరు ఎప్పుడో మీ యొక్క కుటుంబంలో దాచుకున్నటువంటి కొన్ని విషయాలు బయటపడము, లేదంటే ప్రత్యేకంగా ట్విస్ట్గా మారడం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. ఇలాంటివి సమయంలోనే అది మీ యొక్క జీవితం పరంగా కానీ లేదంటే జ్యోతిష్య పరంగా కానీ వీరికి సాధారణంగా ఎప్పుడూ కూడా ఊహించకుండా ఉండేటువంటి మాటగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రాత్రి మీ ఇంట్లో టెన్షన్కు కారణం మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా అయి ఉండవచ్చు. ఇది చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా ఉండడం వలన కూడా వారి యొక్క మాటలు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. సో ఆ యొక్క మాటలు, ఈ యొక్క సత్యము అనేది కూడా పాత బాధను ఇప్పుడు మళ్ళీ మీ ఎదురుపడే విధంగా కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మీ యొక్క ముఖంలో చెప్పాలని చెరగనటువంటి ఒక ఆశకలాగా ఉంటుంది. అది విధి ఈ రాత్రి మీకు ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనే సత్యం కూడా విముక్తి మీకు నిలువెల్లా కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మిత్రమా, ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక సరైనటువంటి సమయం ఉంది కాబట్టి మీకు ఈ ప్రధానమైనటువంటి విషయం అనేది కూడా బయటపడుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఒక చిన్న విషయం అయినా సరే ఇది మీకు ఒక పెద్ద చర్చగా మీకు నిలబడుతూ ఉండడానికి ఇది ఒక గొప్ప అవకాశం. దీనివల్ల మీ ముందుంటుంది. ఈ రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలోని ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అవకాశాలు కూడా మీకు దక్కుతూనే ఉంటాయి. ఇప్పుడు మీకు గతంలో జరిగినటువంటి పాత గాయాలు, మళ్ళీ పాత విషయాలు అన్నీ కూడాను ఈ రోజున మీకు ఆ వ్యక్తి ద్వారా మీతోటి చెప్పడమే కాకుండా ఒక ప్రధానమైనటువంటి అవకాశంగా కూడా మారుతుందన్నమాట. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పడం వల్ల, మీకు ఆ యొక్క మాటలు అనేవి చెప్పడం వల్ల మీ యొక్క జీవితంలోనే ఒక ముఖ్యమైనటువంటి పనులు కూడా మీకు ముందుకు వెళ్తూ ఉంటాయి. మరి మీకు వచ్చేటువంటి ఇక గత జన్మకు సంబంధించినటువంటి మరి ఇప్పుడు సంబంధించిన విషయాలు కూడా మీకు ఎప్పుడూ కూడా అనుకో ఉంటే విధంగా కూడా ఉంటాయన్నమాట. అవి ఒక పాత బంధం కానీ లేదంటే ఒక పాత సత్యం కానీ ఇప్పుడు
పూర్తిగా మళ్ళీ మీ ముందుకు బయటపడేటువంటి అవకాశం అయితే రాబోతుంది. మరి ఈ విషయం చెప్పగానే మీ యొక్క మనసు అంతా కూడా తెలియకపడుతుంది. మరి ఇంట్లోనే ఒక పెద్ద సమస్య అనేది బయటపడుతుంది అనమాట. అంటే వాళ్ళు విన్నా కానీ దాచుకునేటువంటి విషయం విన్నవాళ్ళుగా దాచుకునేటువంటి ఒక మనోవేదనకు మానసిక బాధ అనేది కూడా ఈ రోజు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మరి ఆ యొక్క బాధ అనేది గతంలో జరిగినటువంటి అపార్థాలకు పెరిగినటువంటి విషయాలు కావచ్చు, మరి మీకు కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మరి అలాగే భార్యాభర్తల పరంగా సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ఒక ప్రేమ విషయం కావచ్చు, లేదంటే ఒక ఉద్యోగ విషయం కావచ్చు, అది ఏదైనా సరే ఈ రోజునైతే మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి అపార్థాలు మొత్తము కూడా ఈ యొక్క మాట వలన బయటగా పూర్తిగా పారిపోతాయి. మరి ప్రధానంగా ఈ రోజున మీ యొక్క మనసు అంతా కూడా తేలికపడుతుంది. మరి మీరు ఒక కొత్త దిశలో కొత్త మార్గంలోకి వెళ్ళడానికి ఇది ఒక కొత్త అవకాశంగా కూడా మారుతుంది. అన్నిటికీ కూడా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా వరకు కూడా మీకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే తీసుకుండడానికి కూడా ఇది ఒక మంచి మార్గం అనే చెప్పాలి. సో ఈ రోజు చెప్పేది ఏంటంటే మిత్రమా, మీకు ఫైనల్గా మరి ఈ వ్యక్తి విషయంలో జరిగేటువంటి ఈ గొడవ అనేది కానీ, లేదంటే గతంలో జరిగినటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ, ఈ రోజున రాత్రి ఎవరి వల్లో కానీ, లేదంటే మీ యొక్క స్నేహితుల వల్ల కానీ, మరి ఈ యొక్క కుటుంబంలో ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి, తెలియడం లేదు, ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విధంగా మరి ఇలా జరగొద్దని మీరు కూడా చాలా అంటే చాలా అనుకునే ఉంటారు కదా, నా వల్ల ఇలా ఎందుకు జరుగుతుంది, మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. ఈ విధంగా మీకు తెలియకుండానే ఒక మంచి విషయమే దానివల్లనే కొంచెం జాగ్రత్త అనేది పడతారు. మీ ఇంట్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో మీకు అర్థమవుతుంది. కుటుంబంలో మంచి చెడులు అన్నీ కూడా ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఎవరో ఒకరి వల్ల బయటపడినటువంటి మీకు జరిగినటువంటి ఈ విషయం అనేది అంతా కూడా మంచి జరుగుతుంది అని అనుకోవాలి. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు కొన్ని రోజులుగా టెన్షన్ ఉంటుంది, కానీ అపార్థాలు అన్నీ కూడా ఇక ఈ సమయంతో తొలగిపోతాయి. మీ ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొంటుంది. ఎదుటి వాళ్ళు మీ యొక్క సహనాన్ని గౌరవిస్తూ మీకు సంబంధించిన మీ యొక్క సంబంధాలను మరింత బలపడుతూ ఉంటుంది. మిత్రులు, మీ యొక్క స్నేహ బంధాలు ఇటువంటివి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏవైనా కానీ ఇప్పటి నుండి ఇక పటాపంచలైపోతాయి. ఈ సమయంలో అంటే సాయంత్రం దీపం అనేది ఇంట్లో వెలిగించుకోండి. శివనామ స్మరణ చేయడం చాలా మంచిదండి. కుదిరితే పేదవారికి చిన్న సహాయము అనేది చేయండి. మీ మనసుకు మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు మీ యొక్క సహనాన్ని అయితే పరీక్షిస్తూ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితి అలాంటిదే, అంటే మీ యొక్క ప్రశాంతతగా ఉండేటువంటి ఒక పెద్ద సమస్యగా కూడా మారుతుంది అనమాట. అంతేకాకుండా మీరు చూపించేటువంటి సహనమే మీ యొక్క కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సహనాన్ని మీ యొక్క విజయం అనేది తీసుకువస్తుంది. కుటుంబంలో అందరూ కూడా ఎటువంటి కలతలు లేకుండా అందరూ కూడా సంతోషంగా శుభప్రదంగా ఉంటారు.